చూడండి 2025 పాలినామియల్స్ చాప్టర్స్ నుంచి ఎస్ఎస్సి సిబిఎస్ఈ బోర్డులో అడిగిన క్వశ్చన్ ఇది. పాలినామియల్స్ చాప్టర్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇది చూడగానే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, సింపుల్ లాజిక్తో అయిపోతుంది. గివెన్ పాలినామియల్ పి ఆఫ్ వై ఈక్వల్స్ టు వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 3. దీన్ని మనం జనరల్ క్వాడ్రాటిక్ పాలినామియల్తో కంపేర్ చేద్దాం. అంటే ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. ఇందాక పాలినామియల్ ఎక్సెల్లో ఉంది కాబట్టి జనరల్గా మనకి పాలినామియల్స్ అనేవి ఎక్సెల్లో ఉంటాయి. ఇక్కడ ఇది వైలో ఉంది కాబట్టి వైలో రాస్తాం అంతే. జెడ్లో ఉంటే జెడ్లో రాస్తాం. వాట్ ఎవర్ ద వేరియబిలిటీస్. వై స్క్వేర్ సరిపోయినాయి. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -5, సి ప్లేస్లో 3. ఓకేనా? ఫస్ట్ వాడిచ్చిన కండిషన్ చూడండి. ఏం కనుక్కోమన్నాడు? ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 3 ఇంటూ బీటా పవర్ 4. నేను అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కామన్ ఇద్దాం ఈ రెండింటిలో నుంచి. ఇంకా లోపల ఏం మిగులుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా లేదా బీటా ప్లస్ ఆల్ఫా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదే మిగులుతుంది మనకి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాస్తే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా బీటా అని కూడా రాయొచ్చు. అంటే విడిగా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ క్యూబ్ చేయాలి, సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది 5/1. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 5. నెక్స్ట్ ఆల్ఫా బీటా c/a. సి వాల్యూ 3, ఏ వాల్యూ 1 కాబట్టి 3/1 అంటే 3. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 3 అంటే 3 క్యూబ్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 5. దేర్ఫోర్ 3 క్యూబ్ అంటే 27 ఇంటూ 5 అంటే ఏం పోతుంది? 25, 100, 7×5 35, 135. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, ఇఫ్ ద పాలినామియల్ ఇది ఇచ్చినప్పుడు దీని వాల్యూ 135. ఇలా చేస్తాం.